వారి ఇంటి ముందు ఉన్న అరువుపై కూర్చున్న ఆ సన్యాసి రూపంలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామిని ఏమని పలకరించుచున్నారనగా చూడండి. అప్పుడు ఆ యొక్క సన్యాసి రూపంలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఇంటి అరువుకెళ్ళి లేచి ఆ గోవిందమామతో ఏమంటున్నారు కదా వినండి. లేవాలి బ్రహ్మం గారు లేవాలి, ఇంకేంటో మాత్రం జరుగుతున్నాయి. పురము బ్రహ్మాండపురము. నాకు ఇక్కడ లేక టైం లేక ఇందుకు కూర్చున్నాను దేవి. సర్వం
ఓహో బాలిక, నీకు నాకు సర్వము తెలిపేదను. కారణం లేకుండా నన్ను ఈ విధంగా అడుగుటకు కారణం ఏమిటో కొంచెం తెలుపు. సరే స్వామి. బడి జానే జామే భారీ జానే జామే ఓహో బాలిక, ఆ విధంగా అది వారో విను నాకు, అది వారో విను నాకు, అప్పాలెవ్వరూ లేరు, 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 అది వారో విను నాకు. వెదకు చెందుకు నేను, వెదకు చెందుకు నేను, ఇటు ఊళ్ళే కూర్చుంది, వెదకు చెందుకు నేను. ఓ బాలిక, నాకంటూ ఆత్మీయులు ఎవరు లేకనే ఈ యొక్క మీ అరుగుపై కూర్చుంటుంది. బలాని మాటలు బలాని మాటలు అలా సంతోషమాచే బలాని మాటలు మాటలు సంతోషమాచే బలాని మాటలు సంతోషమాయే బలాని మాటలు వలయముగా నేను ఇద్దరు కూర్చుండు వలయముగా నేను వలయముగా నేను ఇద్దరు కూర్చుండు వలయముగా నేను. ఓహో బాలిక, నీ యొక్క మాటలు నాకు చాలా సంతోషమైందిగా. ఎక్కడ వెళ్లకుండా కూడా నీ మాటలు సంతోషమైపరిచిందిగా. ఎక్కడ వెళ్లకుండా నేను ఇక్కడనే కూర్చుండను. నేను కూర్చో మా యొక్క తండ్రి గారి శివపూజను పోయి తోలుకొచ్చేది. ఈ విధంగా ఆ యొక్క సన్యాసి రూపంలో ఉన్న వీర కన్నేద స్వామి వారిని నేను ఇక్కడనే కూర్చుంటూ మా తండ్రి దగ్గర పోయి మా తండ్రిని తీసుకొని వస్తాను. నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించను, వివాహం చేసుకోనని చెప్పి గోవిందమ్మ ఆ సన్యాసి రూపంలో ఉన్న వీర కన్నేద స్వామితో అన్నది. ముత్యాలపల్లి గ్రామ ప్రజలారా, ఇంకో కొద్దిసేపట్లో గోవిందమ్మ బ్రహ్మంగారి కళ్యాణం జరగబోతున్నది. మీరు బియ్యం కోసేవారు ఉంటే తొందరగా తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. చాలా టైం లేదు, అర్ధగంట కూడా లేదు, తొందరగా వాడాలి. అప్పటికప్పుడు పోయి తేవాలంటే తెలియదు. ఇక్కడ తెచ్చి రెడీ ఉంచుకోవాలి. ఇంకొకటి, కళ్యాణ సందర్భంలో భగవద్భక్తులు ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామి
పిల్లమ్మా రావే నా మన తల్లి రావే నా కొత్తవల్లి రావే నా మన తల్లి రావే నా మన తల్లి రావే నా కొత్తవల్లి రావే నా మన తల్లి గోవిందమ్మా ఇప్పుడు నీకు పెళ్లి ఇల్లు వచ్చింది కాబట్టి నువ్వు ఇంట్లో బరువున్నట్టున్నావు బిడ్డ ఒక మంచి నీకు సరుకున లక్ష్యం ఇప్పుడే చేసేది తల్లి అటునా బిడ్డ నేను మంచి ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నా. సరే బిడ్డ ఈ కాలంలో అట్టే ఉంది ఎవరి నా చిన్నదాలు చేసుకుంటారు ఇక లగ్నం చేసేదని అల్లరి చేయకండి ప్రజలారా, అల్లరి చేయకుండా నిశ్శబ్దం కూర్చోండి. ఇక్కడికి కథ ఇట్లా ఉండగా ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పిల్లలు ఎవరు డిస్టర్బ్ చేయదని కోరుతున్నారు. శ్రీపోతులూరు వీరబ్రహ్మ గారికి స్టార్ట్. Hey!
తీసిన వాళ్ళ ఫోటోలు ఎవరికి పోతున్నావు పోతుంది పోతుంది రండ అది పాటలు నాకు తొండ అది తొండ పోతుంది పోతుంది రండ నిన్ను చూస్తే ఈ పాట వచ్చింది. ఎంత బాగుందో, నువ్వెంత బాగున్నావో అమ్మా. నాకు ఇచ్చింది అదే అడిగేది. నేను ఎప్పుడో పొట్ల నిమ్మకాయ పెట్టుకొని వచ్చా. సరేదా ఈ విధంగా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి రూపంలో మార్చి ఎరగల స్వామి రూపము ధరించి ఆ యొక్క పెద్ద గ్రామంలో ఈ విధంగా కానీ కానవారగా అట్టి ఎరగల స్వామి పూజలు విని ఆ యొక్క ప్రధానంగా శివకోటి ఆచార్య గారు తన బిడ్డ జాతకము చూపించుదామని ఆ యొక్క ప్రధానితో ఏమని చెబుతున్నారనగా చూడండి. ప్రథమాంబ తొందరగా రావాలి.